హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిన్నపల్లిపాలెం హై స్కూల్లో ఉన్నాం. ఎంతోమంది చదువుకున్నటువంటి పాఠశాల కొద్ది రోజుల్లో దీన్ని డెమాలిష్ చేయబోతున్నారు. కాబట్టి ఈ పాఠశాలని అందరికీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. మనం ప్రస్తుతం బిల్డింగ్ పైన ఉన్నాం. ఫస్ట్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, దీన్ని నవభారతి క్లాస్గా పిలుస్తారు. ప్రగతికి విద్య ఎంతో కీలకమైనది. పెద్దలు చెప్పినట్లు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో తీర ప్రాంతంలో ఉన్న పాఠశాల ఇది. ఈ హై స్కూల్కి 7 దశాబ్దాల చరిత్ర ఉన్నది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్. స్వతంత్ర భారతదేశంలో పాఠశాల విద్య ప్రగతిని, పరిణామ క్రమాన్ని ఈ పాఠశాల మనకు గుర్తుకు తెస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళేందుకు ప్రణాళికా విధానాన్ని అనుసరించాం. అభివృద్ధికి బాటలు వేసిన ఈ ప్రణాళికా విధానంలో తొలి పంచవర్ష ప్రణాళికా కాలంలో స్థాపించబడిన పాఠశాల ఇది. 1950లో 7 దశాబ్దాల క్రితమే పటిష్టమైన నిర్మాణ సామగ్రితో ఈ పాఠశాలను ఆ రోజుల్లో నిర్మించారు. 2 అంతస్తులుగా నిర్మించిన ఈ పాఠశాల నిర్మాణ క్రమాన్ని గురించి ఆ రోజుల్లో ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటారు. నెల్లూరు పట్టణం నుండి తూర్పు వైపున ఇటు కోడూరు బీచ్ వరకు, అటు మహిపాడు బీచ్ వరకు ఉన్న అనేక గ్రామాలకు చెందిన వారికి దశాబ్దాలుగా ఈ పాఠశాల విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. 2010 నుండి 2017 వరకు ఈ పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించాను. ఆ సమయంలో ఈ పాఠశాలకు వచ్చిన పూర్వ విద్యార్థులు పాఠశాల నిర్మాణం గురించి, ఆనాటి పరిస్థితుల గురించి అనేక విషయాలను ముచ్చటించేవారు. వారు చెప్పిన విశేషాల ప్రకారం 7 దశాబ్దాల క్రితం ఈ పాఠశాల నిర్మాణానికి ఇక్కడ పెద్ద యజ్ఞమే జరిగింది. ఈ పాఠశాలకు పడవటి వైపునున్న పొలాలలో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఇటుకల్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఈ పాఠశాల ప్రాంగణంలో ల్యాండ్ మార్కుగా కనిపించే నేరేడు చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాఠశాల నిర్మాణ సమయంలో పునాదులు తీసే సందర్భంలో ఈ భవనానికి సమీపంలో నాటిన ఈ నేరేడు మొలక నేడు పాఠశాల ప్రాంగణంలో ఒక మహావృక్షంలాగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం ఈ పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన సామగ్రిని మద్రాసు నగరం నుండి ఆ రోజుల్లో తూర్పు తీరంలో ప్రధాన జలమార్గమైన బహింగాంగ్ కాలువ ద్వారా ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఈ పాఠశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే బహింగాంగ్ కాలువ ఉన్నది. నాణ్యమైన టేకు, ఇనుప దూలాలతో ఈ భవనాన్ని ఆ రోజుల్లో పటిష్టంగా నిర్మించారు. ఈ సరస్వతి నిలయము 7 దశాబ్దాలుగా కొన్ని వేల మందికి విద్యను అందించింది. ప్రస్తుతం ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చాలా వరకు తరగతి గదుల్ని ఆ తర్వాత కాలంలో నిర్మించిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 80 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక నగరాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఈ చెన్నపల్లిపాలెం హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు అప్పుడప్పుడు ఈ పాఠశాలకు ఒక విహార స్థలంగా భావించి వస్తూ ఉంటారు. ఈ పాఠశాలలో చదువుకున్న రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ పాఠశాలలో చదువుకున్న తొలితరం పూర్వ విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం 50వ దశకంలోనూ 60వ దశకంలో దూర ప్రాంతాలకు చెందిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎడ్ల బండ్ల మీద ఈ పాఠశాలకు పంపేవారట. ఇప్పటికీ ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల వివరాలు పరిశీలిస్తే ఈ పాఠశాల ఉన్న స్థానిక గ్రామం నుండి సుమారు ఒక 10% మంది విద్యార్థులు మాత్రమే స్కూలుకు వస్తారు. మిగిలిన 90% మంది పిల్లలు చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల నుండి ఈ బడికి వస్తారు. ఈ పాఠశాలలో ప్రస్తుతము గత దశాబ్ద కాలం నుండి కూడా
500 మందికి తగ్గకుండా విద్యార్థులు చదువుకుంటున్నారు. తీర ప్రాంతంలో ఉన్న ఈ చిన్నపల్లిపాలెం హై స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం కాకుండా మారుమూల గ్రామంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులను కలిగి ఉన్న పాఠశాల ఈ చిన్నపల్లిపాలెం హై స్కూల్. ఈ పాఠశాలకు ఉన్న మరొక ప్రత్యేకత విశాలమైన క్రీడా మైదానం. ఈ క్రీడా మైదానంలో నిత్యము విద్యార్థులు ఏదో ఒక క్రీడను అభ్యసిస్తూ ఉంటారు. విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం 60వ దశకంలో కొఠారి కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ సూచనల మేరకు తర్వాత కాలంలో 6వ దశాబ్దపు ద్వితీయ భాగంలో దేశవ్యాప్తంగా అనేక సెకండరీ పాఠశాలల్ని స్థాపించారు. ఈ క్రమంలో మారుమూల గ్రామాలకు కూడా హై స్కూల్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ చిన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ మాత్రము 5వ దశకంలోనే ఏర్పాటు చేయబడింది. 7 దశాబ్దాల కాలం నాటి రికార్డులు ఈ పాఠశాలలో పదిలంగా ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితం 2010లో ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో 70 సంవత్సరాల వయసు పైబడిన ఎందరో పెద్దలు తమ వివరాల కోసం ఈ పాఠశాలకు వచ్చేవారు. 20వ శతాబ్దపు 5వ దశకంలో 6వ దశకంలో వారు చదువుకునే రోజుల నాటి వివరాల కోసం వాళ్ళు వచ్చేవారు. ఈ సందర్భంగా ఆ రోజుల నాటి అనుభవాలను వాళ్ళు ముచ్చటించేవారు. ఈ పాఠశాల చరిత్రను పరిశీలిస్తే 1956 నుండి ఈ పాఠశాలకు పూర్తి స్థాయి హెడ్ మాస్టరు అందుబాటులో ఉన్నారు. ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఒక జిల్లా కేంద్రము, డివిజన్ కేంద్రము, మండల కేంద్రం కాకుండా మారుమూల గ్రామంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాల ఈ చిన్నపల్లిపాలెం హై స్కూల్. చిన్నపల్లిపాలెం హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఈ నేరేడు చెట్టు ఒక మహావృక్షం. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం పాఠశాల నిర్మాణ సమయంలో ఇది ఒక చిన్న మొలక. గత 7 దశాబ్దాలుగా ఈ మొలక పెద్దదై మహావృక్షంగా మారి నేడు పాఠశాల ప్రాంగణమంతా విస్తరించి ఉంటుంది. ఒక రకంగా ఈ నేరేడు చెట్టు 7 దశాబ్దాల పాఠశాల చరిత్రను సింబాలిక్గా గుర్తుకు తెస్తుంది. దేశ ప్రగతికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడే పాఠశాల విద్యా విధానము ఎంతో కీలకమైనది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టము, తదనుగుణంగా దేశవ్యాప్తంగా స్థాపించబడిన పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించడంలో కొన్ని దశాబ్దాలుగా దేశ ప్రగతికి కావలసిన విలువైన మానవ వనరులను రూపొందించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తీర ప్రాంతంలో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఈ చిన్నపల్లిపాలెం హై స్కూల్ స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా 5వ దశకంలోనే ఏర్పాటు చేయబడి ఘనమైన గత చరిత్రను కలిగి ఉన్నది.